హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కుటుంబం. మా అమ్మాయికి ఎగ్జామ్ అయిపోయాయి, అందుకే ఇప్పటి నుంచి వీడియోలు స్టార్ట్ చేసాము. ఇంకా రోజు షార్ట్లు పెట్టేవాళ్ళము. షార్ట్లు కూడా రోజు పెట్టలేదు, ఈ మధ్య ఎగ్జామ్స్ ఉన్నాయని. ఇప్పుడైతే ఈరోజు వీడియో చేస్తున్నాను. ఈరోజు సున్నుండలు చేస్తున్నాను. ఏ చెప్పు. కావాల్సిన పదార్థాలు మినప్పప్పు, బియ్యము, శనగపప్పు, నెయ్యి, 4 ఇలాచీలు ఫ్లేవర్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు మినపప్పు బాగా వేపుకుందాము. గ్లాస్తో, పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాం. అంటే ఇది 1/4 కిలో గ్లాస్. నువ్వు మెజర్ చేసినావు 1/4 కిలోని? కేజీ తెస్తే ఈ గ్లాస్తో 4 గ్లాసులు వస్తాయి ఎప్పుడైనా. ఏం చేయాలి? ఎంతసేపు ఎంచుకోవాలి? మంట తగ్గించాలి, కొంచెం పెన హీట్ ఎక్కనని మంట ఎక్కువ పెట్టాను. సిమ్లో పెట్టి ఎక్కుకోవాలి, పెన వేడి ఎక్కాలి కదా. కంగారు పడి వేడి ఎక్కక ముందే పోసేసా. సరే, నెయ్యి చెప్పానా? సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా, సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా ఏగుతుంది. లేదంటే పైన అంతా మాడిపోతుంది, లోపలేమో ఏగదు. అందుకే సిమ్లో పెట్టుకొని వేపుకుందాం. దండి, సున్నుండ ఎక్స్ట్రా డార్క్ వచ్చింది, నల్లగా అయిపోతుంది సున్నుండ హైలో పెట్టుకుంటే. అండ్ మాడిన టేస్ట్ వచ్చింది. ఇప్పుడు 2 స్పూన్లు శనగపప్పు వేసుకుంటున్నాను. ఉండేనా? చాలు. బియ్యం ఎప్పుడు వేస్తారు? వేస్తా. అవి రోస్ట్ అయినాయా? అవ్వలే ఇంకా. నేను వీడియో స్టార్టింగ్లో షుగర్ చూపించలేదు. చాలా తెలుసులే సున్నుండాలంటే ఇక షుగర్ అని. అంటే యాక్చువల్లీ సున్నుండలు బెల్లంతో చేసుకుంటారు, షుగర్తో కూడా చేసుకుంటారు. కానీ ఈరోజు షుగర్తో చూపిస్తున్నాం. ఎంత? గ్లాస్కి గ్లాస్, 1/4 కిలోకి 1/4 కిలో. ఓకే ఓకే. చెమటలు చూడు, వేడి ఎక్కువ ఉంది. ఏం చేయాలి? చాలా వేడి ఉంది. ఏసీ పెట్టిపి అయితే. ఏసీ. ఓ మా పిల్ల, నువ్వు కథలు పడుతున్నావు. చెమట మమ్మీ, చెమట పుట్టింది. ఎవరైనా వంట రూమ్లో ఏసీ పెట్టుకుంటారా? పెట్టుకోవాలి. చొల్లి పడతావు పిల్ల నువ్వు. అంటే చొగిలంటే అవలే పడుతున్నావని. అంటే ఏంటి? నాకు తెలుసు, వీళ్ళకి తెలియాలి కదా. అంటే మీ భాషలో కథలు పడుతున్నావని. మీ చదువుకున్న వాళ్ళ భాషలో కథలు పడుతున్నావు. చక్కెర తింటావేందే? కొలతకు పెట్టుకుంటా నేను. అబ్బా, 2 తగ్గిపోతే చక్కెర, సున్నుండలో చక్కెర తగ్గదులే మమ్మీ. అంటే అలా దిష్టి తీసినట్టు కొద్దిగా తీసాలన్నమాట. సరే సరే, ఇదేదో బాగుంది. బియ్యం వేయాల. ఇప్పుడు 2 స్పూన్లు బియ్యం వేసుకుందాం. అడుగు, ఏ బియ్యం ఉన్నది? ఏం బియ్యం వేయాలి మమ్మీ? అంటే పర్టికులర్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఏదో ఒకటి? తినే బియ్యం. అంటే దొడ్డు బియ్యం, సన్న బియ్యం అని ఉంటుంది. ఏ బియ్యం అయినా పర్వాలేదు, తినే బియ్యం వేసుకుంటే చాలు. మీరు పడేస్తారు కదా మమ్మీ. స్మెల్ వస్తుంది మంచిగా. మినపప్పు కానీ శనగపప్పు కానీ ఏపితేనే స్మెల్ బాగా వస్తుంది. కందిపప్పు కానీ ఏమైనా వేపేటప్పుడు స్మెల్ భలే ఉంటుంది, వాసన. ఇప్పుడు యాలకలు కూడా అన్నావు కదా, యాలకలు ఇందులో వేసుకోవాలా లేకపోతే ఎట్లా? అంటే వేసి మిక్సీ కొడతా. ఓకే, రోజు చేసుకుని అవసరం లేదు యాలకలు. రోజు చేస్తే అవి వేయించితే వాసన వేరే వస్తుంది. అందుకని దాన్ని వేయించకుండా అట్లే చక్కెరలో మిక్సీ కొట్టుకున్నాం అనుకో, ఆ వాసన బాగుంటుంది. ఇంకెంతసేపు మమ్మీ? చెమటలు వస్తున్నాయి. ఏం కాదు నాన్న, ఒక 15 మినిట్స్ ఆగు. ఒక 15 మినిట్స్, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆగు. రోస్ట్ అయిపోతుంది అది.
15-20 మినిట్స్ వేయించుకోవాలా? మరి మంట చిన్న మంట మీద కదా, అదే పెద్ద మంట మీద పెడితే పైన వేగిపోతాయి, మాడిపోతాయి. అదే చిన్న మంట పెట్టి స్లోగా వేసుకున్నాం అనుకో బాగా వేగుతాయి. చూడు కలర్ మారుతున్నాయి చూడు స్టార్టింగ్కి ఇప్పటికి. అందుకు చూసుకొని తీసుకోవాలి. టమాటాలు వస్తున్నాయి, కష్టం అనకూడదు కదా, తినాలంటే మనం చేసుకోవాలి కష్టపడి. నేను చేసుకుంటా మరి చూడండి మంచిగా వేగినాయి. ఏమన్నా కలర్ ఇలా రావాలి. స్టవ్ ఆపేసుకుంటున్నా. ఇవి కొద్దిసేపు చల్లార పెట్టుకున్నాము. సుర్రు అంటే ఎప్పుడు చేతి పెడితే సుర్రు అన్నదా మరి పెట్టి చూడు ఒకసారి, టేస్ట్ బాగుంటుంది. ఏమంటుందో సుర్రు అంటుంది, ఏమంటారు. ఇప్పుడు వేగాయి కదా, చల్లారేది ఇంకొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది. పాన్ కింద పెట్టుతుంది. మనం తొందరగా చేసుకోవాలంటే ప్యాన్ కింద పెట్టేసుకొని వస్తా, చల్లారుతాయి. అంతలోపు మనం చక్కెర మిక్సీ కొట్టుకున్నాం. కట్టుకుందాం. చక్కెర మిక్సీ కొట్టుకుందాము. చెప్పు. మినపప్పు చల్లారేది మనం చక్కెర మిక్సీ కొట్టుకుందాము. అది మిక్సీ గిన్నె చిన్న జారు, అందుకే నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. వేసుకుందాం. నెయ్యి బాగా కాగాలి, చల్ల చల్ల కాగేటప్పుడు పోయాలి. పోసే చొర్రు మనకి బయట వచ్చేటట్టు ఉండాలి, అంత వేడి ఉండాలి. దొరుకుతుంది రే. ఆగాగాగాగాగు అదేది పట్టుకునేది, పట్టుకాడితో పట్టుకో, మంచిగా పట్టుకోలా కలుతుంది నెయ్యి. దిస్ ఇస్ హోమ్ మేడ్ గీ. మమ్మీ చేసింది. మమ్మీ చాలా ఈజీ ప్రాసెస్. పట్టుకోది మొత్తం. మసులుతుందా? అది కాగే కొద్దీ అంతలోపు ఇది కలుపుకుందాము. చక్కెర చూడండి, ఇది కొంచెం మరీ మెత్తగా పట్టలేదు, మరీ పరకలేదు, నూక లేదు. షుగర్ కూడా మరీ మెత్తగా లేదు. ఇదో ఇలా ఉంది చూడండి. ఇప్పుడు ఈ రెండు కలిపేసుకుందాము. ఇది దేనికి ఉపయోగపడతాదో ఏందో అనేది ఉంటలు చుట్టుకుంటూ మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు పోసుకుందాము నెయ్యి. మళ్ళీ కొలత పెట్టుకుంటే ఆ గిన్నెలో ఈ గిన్నెలో అంతా ఇది అయిపోతుంది అనేసి నేను కాచి డైరెక్ట్ పోస్తున్నాను. ఎంత లేదన్నా 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ పడుతుంది. కొద్దిగా. అవును, చేతి కాలదా? కాలుతుంది. చూడండి, పోయంగానే బురుగులు వచ్చేసింది. వేడి ఉండేదానా? అరీ గరిటె మర్చిపోయారు, తేపోరి. లేపు మమ్మీ, నన్ను లేపుతానే ఉండు నువ్వు. నన్ను మర్చిపోయినప్పుడు ఒక సున్నుండే కష్టపెడతావు. యూ కాంట్ బై మీ విత్ 1 సున్నుండా. ఓకే, 2 ఇస్తే వెళ్తా. ఇస్తా. ఇగో అమ్మా, ఇగో. కాదు హరి, 1 ఇస్తే పోను 2 ఇస్తే పోతున్నావు అంటారు. అందరూ ఏమనుకుంటారు తెలుసా? తిండి పోతే రామొక్తా అనుకుంటారు. పర్లేదు, ఫుడ్ ఈజ్ ఎవ్రీథింగ్. చెయ్యి కాలుతుందని గంట పెట్టాను, లేకపోతే చేతనే కలిపేదాన్ని. ఫ్యాన్ వేసుకుంటేనేమో ఇది చల్లారిపోతుంది. ఇక్కడ కూడా ఫ్యాన్ లేదు ఫ్రెండ్స్. సరిపోద్దా నెయ్యి? ఇప్పుడే ఎండలు ఎంతకన్నా ఉన్నాయి, ఇంకా మే నెల ఏప్రిల్ నెల చూద్దాం ఎంత ఎండలు ఉంటాయో బాబోయ్. అందుకనే చెప్తున్నా, డాడీతో మాట్లాడిపించి ఏసీ పెట్టిపి. ఏసీ మళ్ళీ ఉన్నావు బాబా నువ్వు. నేను మంచిగానే ఉంటాను, నాకు తెలుసు, కానీ పెట్టిపిస్తున్నావు కదా మరి. పెట్టిపిస్తా. ఏసీ డాడీ చూస్తే ఏంటమ్మా నీకు ఏసీ కావాలా అని అడుగుతాడు. ఏసీ ఏందరి దానమ్మనే దిగిద్దాం. సరే, సరిపోద్దా అది అట్లా? అంతేనా? ఉండదు చుట్టాలి. అదే నెయ్యి సరిపోయిందా? ఇంకొంచెం పొయ్యాలి, కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా, ఇంకొంచెం పొయ్యాలి. ఓకే, ఎట్లా రావాలి? ఇలా పట్టుకుంటే ఇట్లా ఈలిపోవద్దు, ఇంకొంచెం పొయ్యాలి. పోస్తే కరెక్ట్ సరిపోతుంది. నువ్వు తెలుగులో మాట్లాడే ఈలిపోవద్దా? ఈలిపోద్దు అంటే తెలుగే, అంటే ఇలా ఇలా చూర
ఇలా పొడి పొడి అయిపోతుంది. చూర చూర అవ్వద్దు. వేడి వేడిది పోసుకుంటే కొంచెం చక్కెర కూడా కరుగుతుంది, అన్నీ కలిపి ఉండకు బాగా వస్తాయి. ఓకే, ఆల్రెడీ వస్తుంది, ఇంకొంచెం వేసినాం అనుకో నెయ్యి బాగుంటుంది. నెయ్యి ఎక్కువైతే ఏం కాదు, ఏం కాదు నెయ్యి ఎక్కువైతే టేస్టీగానే ఉంటుంది. పిల్లలకి ఆడపిల్లలకి మెయిన్ పెట్టండి ఎక్కువ ఇది. బయట కొనుక్కొచ్చి పెడతారు ఈ మధ్య, అందరూ బయట ఎక్కువ తింటున్నారు. బయట ఎక్కువ కొని పెట్టకండి. బయట ఎక్కువ పెడితే నెయ్యి ఎట్లాంటిది వేస్తారో, నెయ్యి వేస్తారో, డాల్డా కలుపుతారో, అందులో కలిపి అవన్నీ లేకుండా అదే ఫ్రెష్ నెయ్యి మనం ఇంట్లో తయారు చేసుకొని ఇట్లా చేసి మన పిల్లలకి మనం పెట్టుకుందాం అనుకో. చెప్పు మరి ఫ్రెష్నే ఎట్లా చేయాలో, ఫ్రెష్నే ఎట్లా చేయాలో మళ్ళీ చెప్పు అంటున్నా. మళ్ళీ అది ఒక వీడియో చేసి పెడతాను. అమ్మో, చెమంటకి కుంకుమ బ్లడ్ లాగా వస్తుంది. చక్కెర కరుగుతుంది కొద్దిగా ప్రసాదం. కానీ ఇప్పుడు తింటానండి నేను తినేది ఎప్పుడని తినాలి. ఇది మళ్ళీ వేడి తగ్గే కొద్దీ బిగుసుకుపోద్ది, గట్టిగా అయితే ఉండలు. ఆడపిల్లలకి రోజు ఒకటి పెట్టండి. డే టైంలోకి నడుము నొప్పి అవి రాకుండా ఉంటాయి. రోజు ఒకటి పెట్టండి. మా ఇంట్లో అన్నీ బుడ్డి గాళ్ళు ఉన్నారు, అందుకని చిన్న చిన్నవి చేస్తున్నాను నేను, పెద్ద ఏం చేయట్లేదు. గట్టి కొట్టాలి. కానీ నవలడానికి బాగుంటుంది ఇది. ఫస్ట్ లడ్డు దేవుడి కథ అంటే అది నాకే. దేవుడి కథ లడ్డు చుట్టుకోవడం అయిపోయింది. ఇలా మీరు కూడా చేసుకోండి. టేస్ట్ రుచిగా బాగా తినండి. పిల్లలకి మంచిగా పెట్టండి. వాళ్ళ ఆరోగ్యం మీరే చూసుకోవాలి కదా, మంచిగా పెట్టుకోండి. ఇలా మంచిగా చేసుకోండి. తినేట్లున్నాయి, తినేట్లున్నాయి. ఆల్రెడీ నేను ఒకటి వేస్తా, నేను తింటున్నాను. ఎలా ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది.